అన్లిమిటెడ్ ఫోకస్. ఈ ఆధునిక కాలంలో మన డబ్బును దాచుకోవడానికి బ్యాంకులున్నాయి. అవసరమైనప్పుడు కావలసిన విధంగా వాడుకునేందుకు పలు రకాలైన వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వకాలంలో అలాంటి అవకాశం లేదు. డబ్బును దాచుకునేందుకు ప్రత్యేకమైన బ్యాంకులు లేవు. ఎవరి ధనాన్ని వారే కాపాడుకోవాలి. బంగారం, వజ్రాల రూపంలోనే దాచుకోవాలి. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు లేదా రాజులు ఎవరైనా సరే తమ వద్ద ఉన్న సంపద పరుల పాలు కాకుండా ఉండేందుకు ఆ సంపదను కుండలు, పెట్టెల్లో ఉంచి భూమిలోనో నేల మాళిగలోనో దాచేవారు. పెద్ద మొత్తంలో నిధులను భద్రపరిచినప్పుడు ఆ సొత్తు పరుల పాలు అవ్వకుండా ఉండేందుకు వివిధ రకాలైన బంధనాలు వేసేవారు. ఆ బంధనాల ద్వారా ఆ వాహనం చేసిన శక్తులు సంపదకు కాపలాగా ఉండేవి. వేల సంవత్సరాల పాటు ఆ శక్తులు సంపదకు కాపలాగా ఉంటాయి. మరి ఆ బంధనాలేంటి? నాగబంధానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఎలా వేస్తారు? విరుగుడు ఎలా? తదితర విషయాలను తెలుసుకుందాం. సంపదను కాపాడేందుకు పూర్వకాలంలో అధర్వణ వేదోక్తమైన బంధనాలు వేసేవారు. అందులో ముఖ్యమైనవి జలబంధనం, క్రిమిబంధనం, వృచ్చిక బంధనం, భూత ప్రేత పిచాచ బ్రాహ్మ రాక్షస బంధనం, నాగబంధనం, ఇలా పలు రకాల బంధనాలున్నాయి. ఒక్కో బంధనానికి ఒక్కో రకమైన శక్తిని ఆవాహనం చేస్తారు. ఆ శక్తులే సంపదకు రక్షణగా నిలుస్తాయి. సంపదకు జలబంధనం వేస్తే ఎవరైనా సరే ఆ బంధనం వేసిన చోట భూమిని తవ్వితే 2-3 అడుగుల్లోనే నీరు పడుతుంది. తవ్వే కొలది నీటి ఓట పైకి వస్తూనే ఉంటుంది. ఇలా వచ్చిన నీరు ఆ ప్రాంతాన్ని ముంచేసే శక్తిని కలిగి ఉంటుంది. జలబంధనానికి విరుగుడు లేదని చెప్పాలి. క్రిమిబంధనం వేస్తే నిధి ఉన్న ప్రాంతంలో తవ్వితే క్రిములు బయటకు వస్తూ ఉంటాయి. నిధిని స్వాధీనం చేసుకోవాలని చూసిన వారిని చుట్టుముట్టి అంతం చేస్తాయి. హాలీవుడ్ సినిమా మమ్మీలో క్రిమిబంధనం గురించి చూపించారు. వృచ్చిక బంధనం కూడా ఇలాంటిదే. భూత ప్రేత పిచాచ బ్రహ్మ రాక్షస బంధనం అత్యంత ప్రమాదకరమైన బంధనం. ఇలాంటి బంధనాన్ని ఛేదించడం అసాధ్యం. భయంకరమైన పిశాచ రాక్షస శక్తులు నిధికి కాపలాగా ఉంటాయి. గత కొంతకాలంగా తరచుగా వినిపిస్తున్న మాట నాగబంధనం. కొన్నేళ్ల క్రితం కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోని నేలమాళికలో అనంతమైన సంపద బయటపడింది. 6 గదుల్లోని 5 గదులను మాత్రమే తెరవగలిగారు. 6వ గదిని మాత్రం ఇప్పటి వరకు తెరవలేదు. 6వ గదికి నాగబంధనం వేశారని, దీన్ని తెరవడం అంత సులువు కాదని పండితులు చెబుతున్నారు. మహాశివుడికి శ్రీ మహావిష్ణువుకు నాగులతో ఎనలేని బంధం ఉంది. శేషుడు శ్రీ మహావిష్ణువుకు తలపంగా ఉంటే శివుడి మెడలో నిత్యం కాలనాగు కంఠాభరణంగా ఉంటుంది. నాగుల్లో శేషుడు, వాసుకి, తక్షక, కర్కోటక, ధనుంజయ, కలియ ఇలా ఎన్నో రకాలైన విషసర్పాలున్నాయి. వీటికి అత్యంత భయంకరమైన శక్తి ఉంటుంది. ఆవాహనం చేసినప్పుడు వీటి శక్తి 2-3 రెట్లు పెరుగుతుంది. ఆ శక్తితో వేల సంవత్సరాల పాటు సంపదకు కాపలాగా ఉంటాయి. ముందుగా సంపదను ఓ గదిలో భద్రపరుస్తారు. ఆ తరువాత భయానకమైన నాగులను ఆవాహనం చేస్తారు. నాగజాతిలోని అత్యంత విషపూరితమైన సర్పాలు ఆ గదిలోకి వస్తాయి.
గదిలోని అష్టదిక్కుల్లో ఒక్కో జాతికి చెందిన సర్పాలను ప్రతిష్ఠిస్తారు. ఆ సర్పజాతి ఆ దిక్కుకు కావలిగా ఉంటుంది. ఇలా గదికి 8 దిక్కుల్లోనూ 8 రకాలైన జాతులు కావలిగా ఉంటాయి. ఏ దిక్కున ఏ జాతి సర్పాన్ని ప్రతిష్ఠించారన్నది ఆనాడు నాగబంధనం వేసిన వారికి తప్ప మరెవ్వరికీ తెలియదు. అష్టదిక్కుల్లో ప్రతిష్ఠ జరిగిన తర్వాత గది తలుపులకు ప్రత్యేకమైన పూజలు చేసి నాగ ప్రతిమలతో తలుపులను మూసివేస్తారు. ఒక్కసారి బంధనం జరిగింది అంటే విరుగుడు తెలియకుండా లోనికి అడుగు పెట్టడం సాధ్యం కాదు. కశ్యపుడి రెండో భార్య వినతికి జన్మించిన బిడ్డలే నాగబంధానికి విరుగుడు. కశ్యపుడి మొదటి భార్యకు సర్పాలు జన్మించగా రెండో భార్యకు అనూరుడు గరుడు జన్మించారు. గరుడ మంత్రం తెలిసిన వారు, గదిలో అష్టదిశల్లో ఏ సర్పజాతిని ప్రతిష్ఠించారో తెలిసిన వారు మాత్రమే ఆ గదులను తెరవగలుగుతారు. బంధాన్ని తీసే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అత్యంత ప్రమాదం సంభవిస్తుంది. కాలకూట విషనాగులకు బలి కావలసి వస్తుంది. మన పూర్వీకులు వ్యక్తిగత సంపద కంటే ఆలయాల్లోని సంపదకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఆలయాల్లోని సంపదను కాపాడేందుకు నాగబంధమే సరైనదిగా భావించి పలు ఆలయాల్లో రహస్య గదుల్లో సంపదను దాచి నాగబంధం వేశారు. అనంత పద్మనాభుడి ఆలయంలో దాచిన విధంగానే దేశంలోని అత్యంత పురాతనమైన ఆలయాల్లో సంపదను పూర్వీకులు దాచి ఉంటారన్నది పండితుల అభిప్రాయం. నేటి అత్యాధునిక సాంకేతికతను వినియోగించి పురాతన ఆలయాల్లోని రహస్య గదులను గుర్తించినా ఆ గదుల్లోకి ప్రవేశించడం అసాధ్యమనే చెప్పాలి. నాగబంధానికి విరుగుడైన అధర్వణ వేదోక్త గరుడ మంత్రం తెలిసిన వారు ఈ భూమిపై ఇప్పుడు ఎవరూ లేరని అంటున్నారు. మరి అలాంటప్పుడు దేవుడి సంపదను అలానే వదిలేయడం తప్ప ఏం చేయగలం? అత్యాధునిక సాంకేతికతను వినియోగించి తలుపులను బద్దలు కొట్టి మన వినాశనాన్ని మనమే కోరి తెచ్చుకోలేం కదా. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ప్రతిదానికి మనం రుజువులు కోరుతున్నాం. ముఖ్యంగా పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాల వ్యవహారాలను, సంప్రదాయాలను తేలిగ్గా కొట్టిపారేస్తూ వాటి గురించి పట్టించుకోవడం అవసరం, అనవసరం, రుజువులు లేకుండా మాట్లాడితే సమయం వృధా అని అంటూ ఉంటారు. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా ఉంటుందని, పూర్వీకులు ఏ విషయాన్ని కూడా అనవసరంగా చెప్పలేదని, దాని వెనుక మర్మం లేకుండా ఉండదని పెద్దవాళ్ళు చెబుతున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళగలిగిన మనం, చంద్రుడిపై కాలు పెట్టగలిగిన మనం, మన పక్కనే ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోని కీలకమైన గదిని ఎందుకు తెరవలేకపోతున్నామన్నది చర్చించాలి. ఏమీ లేదని చెబుతున్న వాళ్ళు ఆ తలుపులు తెరవవచ్చు కదా. టెక్నాలజీ వినియోగించి, తరంగాలను వినియోగించి లోపల ఏముందో తెలుసుకోవచ్చు కదా. ఎందుకని ఆ సాహసం చేయలేకపోతున్నారు? కారణం నాగబంధం. దీన్ని కొట్టిపారేసినా సరే ఇవి ఉన్నాయన్నది 100% వాస్తవం. దైవం లేదని నమ్మేవాళ్ళు ఎందరో వైద్యులు తమ ప్రయత్నం తాము చేశామని, ఆ తర్వాత పైవాడి దయాన్ని అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటో అర్థమయ్యే ఉంటుంది. సైన్స్ నిరూపించలేకపోయిన ఎన్నింటినో భారతీయ వాజ్మయాలు కూలంకుషంగా నిరూపించాయి. గంటలు, రోజులు, తిథులు, నక్షత్రాలు, ఇలా ఎన్నింటినో భారతీయ శాస్త్రాలు వేల సంవత్సరాల క్రితమే చెప్పాయి.
భారతీయ పురాతన గ్రంథాలను పరిశీలించే ప్రపంచంలో అధునాతన ఆయుధాలను, నిత్య జీవితంలో వినియోగించే వస్తువులను, విమానాలను తయారు చేశారు. అణుబాంబును తయారు చేసిన శాస్త్రవేత్తకు భగవద్గీత ఇన్ఫర్మేషన్గా నిలిచింది. అందులోని కొన్ని శ్లోకాలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగానే అణుబాంబును తయారు చేసినట్లుగా బహిరంగంగా పేర్కొన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు నాగబంధనం లేదని చెప్పలేం. భూమిలో ఉంచబడిన సంపదను పాములు రక్షిస్తూ ఉంటాయి, వాటికి కాపలాగా ఉంటాయి. సాధారణంగా ఒక బంధనం ఉంటే దానికి విరుగుడు కూడా ఉంటుంది. బంధనం వేయడంలో దోషాలు దొర్లినా పెద్దగా ప్రమాదం ఉండబోదని అంటారు. ఆ దోషాలు తొలగిపోయేందుకు తప్పకుండా పూజలు, యాగాలు నిర్వహిస్తారు. అందుకే విలువైన సంపదను ఎవరికంటా పడకుండా దాచిపెట్టే ముందు పూజలు చేస్తారు. బంధనం తరువాత కూడా కొన్ని పూజలు నిర్వహిస్తారు. దోషాలు తొలగిపోయేందుకు వీటిని చేస్తారు. కానీ విరుగుడు సమయంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా అందరూ బలైపోవాల్సి వస్తుంది. ఇలాంటి దృశ్యాలను మనకు హాలీవుడ్ సినిమాల్లో కళ్లకు కట్టినట్టుగా చూపుతుంటారు. హీరో సాహసాలు చేసి అన్ని వ్యవస్థలను దాటుకుని ఫైనల్ గా సంపద వద్దకు చేరుకుంటాడు. అయితే చివర్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా మంటల్లో చిక్కుకోవడం, లేదా ఇండియానా జోన్స్ లో చూపిన విధంగా కోట కూలిపోవడం, గాలి దుమారాలు రావడం జరుగుతుంది. ఈ సమయంలో హీరో సమయస్ఫూర్తితో బయటపడతాడు. సినిమా కాబట్టి సరే, కానీ రియల్ లైఫ్ లో ఇలాంటి సాహసాలు చేయాలి అనుకోవడం అతిపెద్ద సాహసం. విరుగుడు పూర్తిగా తెలియకుండా బరిలోకి దిగితే ల్యాండ్ మైన్ పై కాలేసినట్టే. అందులోనూ బంధనాలు గజిబిజి గందరగోళంగా ఉంటాయి. వీటిని గుర్తించడమే చాలా పెద్ద కష్టం. దానికి విరుగుడు తెలుసుకోవడం మహా కష్టం. సాధారణంగా నాగబంధనానికి గరుడ మంత్రాన్ని విరుగుడుగా చెబుతారు. గరుడ మంత్రం హిందూ మతంలోని ఒక శక్తివంతమైన మంత్రం. గరుడు విష్ణువు భక్తుడు, నాగుల శత్రువుగా పూజించబడతాడు. అందుకే గరుడ మంత్రాన్ని జపించటం వల్ల విషవైముఖ్యం తొలగిపోతుందని, నాగదోషం నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మంత్రాలు కేవలం నాగదోషాల నుంచి రక్షణ పొందడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ అనంత సంపదల చుట్టూ వేసిన నాగబంధనాన్ని ఛేదించడానికి అందుబాటులో ఉన్న గరుడ మంత్రాలు సరిపోవు. అధర్వణ వేదోక్తమైన సర్వశక్తివంతమైన గరుడ విరుగుడ మంత్రం తెలుసుకుండాలి. ప్రస్తుతానికి దేశంలో వీటి గురించి తెలిసిన వ్యక్తులు లేరని అంటున్నారు. అనంత సంపద అడవిలో కాసిన వెన్నెలే అవుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.